విశాఖ నగరంలోని ఎంవీపీ కాలనీలో శివానంద్ సుపత ఫౌండేషన్ ఆధ్వర్యంలో చరిత్ర పునర్నిర్మాణం అనే అంశంపై జాతీయ స్థాయి సదస్సు నిర్వహించారు. సదస్సులో దేశ విదేశాల నుంచి వచ్చిన పలువురు ఆధ్యాత్మికవేత్తలు పాల్గొని ప్రసంగించారు. ముఖ్యంగా యువతకు చరిత్రలో ఉన్న తప్పిదాలు తదితర అంశాలపై ప్రత్యేక అవగాహన కల్పించే విధంగా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ సింపోజియంలో పలువురు ప్రముఖులు పలు విషయాలపై ప్రసంగించనున్నారని కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు. ఇంటర్నేషనల్ సింపోజియం స్టార్ట్ అయిందండి. ఇది 2 రోజులు, ఇవాళ రేపు చేస్తాము. ఇది రీకన్స్ట్రక్టింగ్ ది కల్చరల్ హిస్టరీ ఆఫ్ భారత్, దాని మీద ఈ సింపోజియము. ఇది చరిత్రని పునర్నిర్మాణం అని దీని ఉద్దేశం. దాని యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి, పర్స్పెక్టివ్స్ ఏంటి, ఉద్దేశాలు ఏంటి అనే ఉద్దేశం మీద టాపిక్ మీద నడుస్తుంది. ఇది మేము శివానంద సుపద ఫౌండేషన్ అని ఒక ఆర్గనైజేషన్ మాది, భీమిలి హెడ్ క్వార్టర్స్. దీనికి సద్గురు శివానందమూర్తి గారు పెట్టిన ఆర్గనైజేషన్ ఇది. దీని ద్వారా తెలియజేస్తా ఈ సెమినార్ కండక్ట్ చేస్తున్నాము. దీనికి ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా వచ్చారు. డేవిడ్ ఫ్రాలే గారు, తర్వాత ఫాన్స్వా గోతియర్, ఆయన యాక్చువల్లీ భారతదేశంలోనే ఉంటున్నారు. ఫాన్స్వా గోతియర్ సెటిల్ అయ్యారు ఇండియాలోనే. ఇంకొక ఆయనేమో కోనాడ్ ఎల్స్ట్. వీళ్ళు కాకుండా మన వాళ్ళంతా ఉన్నారు. అరవిందరావు గారు రిటైర్డ్ ఫార్మర్ డీజీపీగా చేశారు ఆయన. తర్వాత రేమిళ్ళ అవధానులు గారు చాలా పెద్ద ఎక్స్పర్ట్, ఆయన అన్ని రంగాల్లోనూ ఉన్నారు. వేదిక్ మ్యాథమెటిక్స్ ఇలాంటి పుస్తకాలు చాలా రాశారు ఆయన. తర్వాత ఈ సుదర్శన్ రావు గారిని ఎవరైతే ఇది చైర్మన్గా మాకు ఉన్నారో, ఆయన ICHRలో ఇంత క్రితం పనిచేశారనమాట చైర్మన్గా. సో ఆయన దీని వెనకాల మాకు సహకారం అండ్ వాళ్ళ ఎంకరేజ్మెంట్తో మేము చేస్తున్నాం. మా సంస్థ ముందుకు వచ్చింది చేయటానికి. ఇది 2 రోజుల కార్యక్రమం, రేపు కూడా ఉంది. ఇంకా చాలామంది స్పీకర్స్ వచ్చారు. మామిడి గిరిధర్ గారు, ఇంకా మర్చిపోయినాము 1-2 పేర్లు, హేమ అనే ఒక అమ్మాయి, వీళ్ళంతా వచ్చారు. సో ఇంటర్నేషనల్ సింపోజియం ఈ చరిత్ర యొక్క అవగాహన నలుగురికి తెలియాలని, యూత్కి దాని గురించి అన్ని విషయాలు క్లియర్గా తెలియాలని. మన చరిత్రలో ఎన్నో తప్పులు రాసి ఉన్నాయి. వాటిని తిరిగి మనం మార్చలేకపోవచ్చు వెంటనే, కానీ ఆ ప్రయత్నం మనం మార్చేస్తామని కాదు. ఈ రోజులో ఇలాంటివన్నీ విని వాళ్ళకి ఒక అవేర్నెస్ వస్తుంది నెక్స్ట్ జనరేషన్ అనే ఉద్దేశంతో ఇది చేస్తుంది.